నమ్ముకున్న తోడు దూరమైంది. 30 ఏళ్లు నమ్మిన పార్టీ కుట్రలు పన్నింది. కుతంత్రాలతో కన్న కొడుకును తన కళ్ల ముందే జైలుకు పంపారు. ఎంత కుంగిపోయినా కుట్రల కోసం జనంలోకి పయనించారామె. జగనంత ప్రభంజనాన్ని నడిపించే నాయకత్వాన్ని తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన సందర్భంగా విజయీ భవ ఇవాల్టి మ్యాక్స్ అండ్ స్టోరీ. పెద్దాయనా ఇది స్వార్థపు లోకం, పెద్దాయనా 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 ఇది చెడు కలికాలం, పెద్దాయనా దానం చేసే ఎంతలేని చేసి. ఒక లక్ష్యాన్ని ఆపడానికి పార్టీలు ఏకమైనప్పుడు, ఒక ఆశయాన్ని కూల్చడానికి చీకటి పాలన సాగుతున్నప్పుడు, ఒక ప్రజానాయకుణ్ణి అప్రతిష్ట పాలు చేయాలని పన్నాగం పన్నినప్పుడు, కొండంత కష్టాన్ని కూడా గుండెల్లోనే దాచుకుని ఒక తల్లి ప్రజల మధ్యకు రావాల్సి వచ్చింది. ఒక ప్రపంచనాన్ని నడిపించే పెద్ద బాధ్యతను భుజాన వేసుకోవాల్సి వచ్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజాభిమానమే బలంగా ఆమె ఒక పార్టీని నడిపిస్తున్నారు. ఆ జెండాను ప్రజల గుండెలపై రెపరెపలాడిస్తున్నారు. ప్రజా జీవితంలోకి రావాలనుకునేవారు ఒక్కొక్కరు ఒక్కో పరిస్థితుల నుంచి వస్తారు. కానీ వైఎస్ విజయమ్మ అసలు రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం కాదు కదా, వస్తానని కూడా ఏనాడు ఊహించి కూడా ఉండరు. ఒకదాని వెంట ఒకటిగా వచ్చిన 2 ఉప్పెన లాంటి కష్టాలు ఆమెను ప్రజా జీవితంలోకి వచ్చేలా చేశాయి. అవి ఆమె తప్పనిసరి బాధ్యతగా మారిపోయింది. భర్తను పోగొట్టుకున్న దుఃఖం తడి ఆరకముందే బిడ్డను ప్రజలకు దూరం చేసిన కుట్రలు ఆమెను నిలువునా తీశాయి. వైఎస్ ఆశయాల వారసుడిగా జనంలోకి వెళ్లి మాట తప్పని మనిషిగా ప్రజల నీరాజనాలు అందుకుని జననేతగా ఎదిగిన బిడ్డను కళ్ల ముందే అరెస్టు చేసి తీసుకెళ్తుంటే ఆ తల్లి గుండె చెల్లైపోయింది. ఇంత పెద్ద కష్టాలు తట్టుకుని కూడా జగమంత కుటుంబం కోసం ఆమె పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. తమపై జరుగుతున్న కుట్రలను ప్రజల మధ్య బద్దలు కొట్టాల్సిన బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు అత్యంత సౌమ్యంగా ఆప్యాయత నిండి ఉండే ఆ గొంతు అసెంబ్లీలో గర్జించాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం ఎవరికి ప్రతినిధి? చంద్రబాబు గారికా, ప్రజానీకానికా, కిరణ్ కుమార్ రెడ్డి గారికా, లేక రైతుల కూలీలు, పేదలు, అణగారిన వర్గాల మైనారిటీలకా? ఎవరిని రక్షిస్తుంది ప్రభుత్వం? చంద్రబాబు గారినా లేక పేదలనా? ఇన్ని విధాలుగా విఫలమైన ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని మేము భావిస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, మిల్క్ హాలిడే అన్ని వ్యవస్థలు హాలిడేలు ప్రకటించే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంటే రాబోయే కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి హాలిడే పెట్టే రోజు తొందరలో వస్తుంది. మీ ద్వారా ప్రభుత్వానికి చెబుతూ మెలకువ కలిగి పరిపాలించమని చెబుతూ. జగన్ అరెస్టు తర్వాత కూడా వైఎస్ కుటుంబంపై కుట్రలు ఆగలేదు. నిజానికి తమ కుట్రలు పారడం లేదనే భయంతోనే జగన్ ను ప్రజలకు దూరం చేశారని రాష్ట్రమే కాదు దేశంలో కూడా సామాన్య ప్రజల నుంచి రాజకీయ పండితుల వరకు ఎన్నోసార్లు కుండబద్దలు కొట్టారు. ప్రజాదరణ ఉన్న వైఎస్ కుటుంబాన్ని ఎలాగైనా సరే ప్రజల నుంచి దూరం చేయాలనే పథకాలు అమలవుతూనే ఉన్నాయి. ఒక ప్రజా నాయకుడిని, ఒక పార్టీ అధ్యక్షుణ్ణి ఎన్నికలకు ముందు పథకం ప్రకారం అరెస్టు చేశారని, ప్రచారానికి దూరం చేశారని దేశం నలుమూలల నుంచి నిరసనలు వ్యక్తమైన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సాక్షాత్తు వైఎస్ కుటుంబమే ఇది అన్యాయమని ధర్నా చేసినా ఆ గొంతు వినిపించకుండా చేశారు. కొడుకు జైల్లో ఉంటే ప్రజారథం ఆగిపోదని, ఉన్నత లక్ష్యం కోసం పడే అడుగులు గుళ్ళు కుతంత్రాలకు భయపడి వెనకడుగు వేయవని చాటుతూ వైఎస్ విజయమ్మ ప్రజల్లోకి వచ్చారు. ఉప్పొంగిన ప్రజాభిమానం ఆమెకు ఆత్మీయ హారతి పట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలిగా ఆమె ప్రచారం చేస్తుంటే వస్తున్న జనసందోహాన్ని చూసి తట్టుకోలేక జగన్ అరెస్టు ద్వారా తమ లక్ష్యం నెరవేరకపోవడాన్ని భరించలేక దివంగత ముఖ్యమంత్రి సతీమణిపై కూడా దిగజారి విమర్శలతో దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా అడుగడుగున చెకింగుల పేరుతో అడ్డుపడుతూ అవమానాలకు గురిచేసే ప్రయత్నం చేశారు.
ఈ దుశ్చర్యలను ఎక్కడికక్కడ ఎండగడుతూనే వచ్చారు విజయమ్మ.